దేని వలన సమస్త సౌకర్యములు జీవితమునందు సమకూడుతాయో అటువంటిది ఒకటి. ఏది తెలుసుకోనడం వల్ల ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో అది ఒకటి. మొదటి దాన్ని లౌకిక విద్య అంటారు, రెండవ దాన్ని బ్రహ్మ విద్య అంటారు. లౌకిక విద్యాభ్యాసం చేత ఏమవుతుంది అంటే మీకు మంచి పదవులు వస్తాయి, మీరు బాగా వృద్ధిలోకి వస్తారు. రేపు మీకు ప్రభుత్వంలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ సమున్నతమైన స్థానాన్ని పొంది బాగా డబ్బు సంపాదించుకోగలుగుతారు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. రెండవ విద్య దాని కొరకు కాదు, అది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య దేని కొరకు అంటే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితి కొరకు. ఇందులో మీరు లౌకిక విద్య ఎందున్నారు అంటే మీరు నేర్చుకునేటటువంటి చదువు బ్రహ్మ విద్యకి దారి తీయదని నేను అన్నాను. ఏమో ఈశ్వరానుగ్రహం కలిగితే బ్రహ్మ విద్యకి దారి తీయవచ్చు. ఎందరో ఉన్నారు శాస్త్రవేత్తలు, గొప్ప వేదాంతవేత్తలుగా మారిపోయినవారు. కానీ విద్య అంటే తెలుసుకొనుట, చదువుకొనుట. దీనికి పక్కనే ఒక మాట ఉంటుంది, మీరు ఇప్పుడు వింటుంటారు, చదువు సంస్కారం ఉండాలండి అంటుంటారు. చదువు అంటే తెలుసుకొనుట, నిరంతర ప్రయత్నశీలుడు అంటారు. అందుకే విద్యార్థి దశయందు ఏం చెయ్యాలి అని అడిగితే శాస్త్రం ఒక్కటే చెప్పింది, విద్యా సముపార్జనము తప్ప వేరొక మాట వారికి లేదు. మీకు సేవ లేదు, శాస్త్రమనందు లేదు. సమాజ సేవ చేయుట మీ కర్తవ్యం కాదు. మీరు చదువుకున్నన్నాళ్ళు విద్యార్థి దశ అంతా కూడా చదువుకొనుట మాత్రమే, తెలుసుకొనుట. బాగా తెలుసుకున్న తర్వాత తెలుసుకోవలసినవన్నీ తెలుసుకుని సేవ చేయడం. ఇప్పుడు రేపు మీరు ఉద్యోగానికి వచ్చిన తర్వాత ఎలా సేవ చెయ్యాలని మీరు తెలుసుకున్నారో ఆ ప్రకారంగా సేవ చెయ్యాలి. అంతేకాని విద్యార్థి దశయందు విద్యకి భంగకరంగా ఏ ఇతర కార్యమును స్వీకరించినా అది ప్రధానమైన కార్యక్రమమునకు దోషభూయిష్టమే, శరాఘాతమే. వృద్ధిలోకి వస్తాడని శాస్త్రం చెప్పలేదు అలా. కాబట్టి విద్యా సముపార్జనముతో పాటుగా పక్కన సంస్కారము. సంస్కారము అంటే సమ్యక్ కరము, బాగుగా చేయుట. బాగుగా చేయుట అన్న మాటకు అర్థం ఏంటి అంటే మీరు ఏ చదువు చదువుకుని మీరు గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్ళబోతున్నారో అది సమాజమును పాడు చేసేదిగా కాకుండా జాగ్రత్త తీసుకొనుట. ఎందుచేత అంటే ఒకడికి బలం ఉందనుకోండి, ఆ బలంతో బలహీనుణ్ణి రక్షించవచ్చు. బలహీనుణ్ణి కొట్టి బలహీనుడి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఎత్తుకుని పోవచ్చు. ఒకడి దగ్గర చదువు ఉందనుకోండి, ఆ చదువుతో ఇంకొకడిని వృద్ధిలోకి తేవచ్చు. ఆ చదువుతో 10 మందిని మోసం కూడా చేయొచ్చు ఆ తెలివితేటలతో. కాబట్టి సంస్కారము చదువు పక్కన ఎందుకు తీసుకొస్తారంటే మీకు ఏ విభూతి కలుగుతోందో, ఏ ప్రకాశము కలుగుతోందో, మీరు ఏది చదువుకుని లోకంలో కీర్తి గణించి భోగభాగ్యములను పొందబోతున్నారో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజము యొక్క అభ్యుదయమునకు అడ్డంకి కాకుండా ఉండడానికి కావలసినటువంటి మర్యాద నేర్పడానికి సంస్కారం ఏర్పరచుట అని పేరు. దీని కొరకు సనాతన ధర్మంలో గురువు లేని విద్య గుడ్డి విద్య. ఈ సంస్కారం ఏర్పడడానికి, చదువు ప్రయోజనము కలగడానికి గురువుకి శిష్యుడికి మధ్య ఒకటి ఉంటుంది, దాని పేరు వినయము. అందుకే శాస్త్రంలో గురువుగారి పేరేమిటో తెలుసా? వినీతుడు. శిష్యుడి పేరు వినేయుడు. ఆయన వినయం నేర్పుతారు, వీడు వినయం నేర్చుకుంటాడు. అసలు వినయము లేని చోట ఏ చదువు చదువుకుని మీరు వృద్ధిలోకి రండి, వాడు సమాజమునకు బరువే. పోతన గారు అంటారు, కలునిలోని శారదయోలే అంటారు. ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే లోకంలో బాగా చదువుకొని లోకాన్ని మోసగించే ప్రయత్నం చేసేటటువంటి వాడే. అమాయకుడే ఏమీ చదువుకోకుండా దొంగతనం చేసేవాడు తొందరగా దొరికిపోతాడు. ఇప్పుడు మీరు సైబర్ క్రైమ్ అని చదువుతున్నారు, బాగా చదువుకుని బాగా కంప్యూటర్స్ గురించి తెలుసుకుని తప్పు చేద్దామనుకున్న వాడిని పట్టుకోవడం చాలా చాలా కష్టం. అందుకే చదువుకి పక్కన ఎప్పుడు శాస్త్రం ఏం పెట్టిందంటే సంస్కార బలాన్ని నేర్పింది. సంస్కారము దేని వలన ఏర్పడుతుంది అని అడిగారు. కేవలము మాట వినుట వలన ఏర్పడుతుంది. అందుకే 84 లక్షల జీవరాశులున్నాయి అని శాస్త్రవాక్కు. 83,99,999 జీవులకు వాక్కు లేదు, ఈశ్వరుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఒక్కటే నియతి.
వాటికి సంస్కారము యొక్క ప్రయోజనము ఏమీ లేదు. వాటి ధర్మం ఒక్కటే, పశుధర్మము. ఒక పులి ఏదో చూడుతో ఉన్న ఒక మేకని చంపేసింది అనుకోండి, దానికి బుద్ధి ఉండద్దండి అని కోర్టుకు తీసుకురారు. అది పశుధర్మం, అది అలా తింటుందంతే. కానీ మనిషికొక్కడికే వాక్కు ఉంది. మనిషికొక్కడికి వాక్కు ఎందుకు ఇచ్చాడంటే పరమేశ్వరుడు సంస్కారమునంతటినీ పొందడానికి యోగ్యుడు వాడొక్కడే, ఆ ప్రాణి ఒక్కటే. అందుకే శాస్త్రములన్నీ, వాంగ్మయం అంతా ఎవరి కోసం అంటే కేవలము మనుష్యుడి కోసం, ఇతర ప్రాణులకు అక్కర్లేదు. లైబ్రరీ కోడికెందుకు, పావుకెందుకు అక్కర్లేదు. లైబ్రరీ ఎవరి కొరకు అంటే కేవలము మనుష్యుల కొరకు. ఉపన్యాసం ఎవరికి చెప్తారంటే మనుష్యులకి చెప్తారు. పుస్తకాలు ఎవరు చదువుతారంటే మనుష్యులు చదువుతారు. ఉపన్యాసం ఎవరు వింటారంటే మనుష్యులు వింటారు. ఎందుకంటే సంస్కార బలం ఏర్పడుట కొరకు. ఈ వినడం అనేటటువంటి మాట ఉందే లోకంలో, అదే సంస్కారమునకంతటికీ పునాది అక్కడే ఉంటుంది. నేను చెప్పే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. మీరు నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు అనేక రకములైన మాటలు మీరు వింటూ ఉంటారు. ఇవాళ మీరు వినే మాటలన్నీ ఇంచుమించు ఒక కోవలోకి వస్తాయి. కానీ రేపు మీరు జీవితంలో ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత 4 రకములైన మాటలు వినపడతాయి. తస్మాత్ పరాకుగా ఉండు అని. ఒకటి పొగడ్త, రెండవది తెగట్ట, మూడవది స్వకార్య సాధన కొరకు ప్రయత్నము, నాలుగవది అభ్యుదయ హేతువు. ఈ 4 మాటల గురించి ఎవడు తెలుసుకోగలడో వాడు సంస్కారవంతుడుగా నిలబడగలడు. ఒకటి పొగడ్త. అదే పనిగా పొగుడుతారు. ఎందుకు అంటే వాళ్ళకి మీలో ఏదో లోపం ఉందని తెలియక కాదు. మీ లోపాన్ని వాళ్ళు ఎప్పుడూ చెప్పరు, ఎప్పుడూ పొగుడుతుంటారు. అస్తమానం పొగిడే లక్షణం ఉండడం, దాన్ని వినడం ఎటువంటిది అంటే అదే పనిగా పొగడ్తలు వింటూ ఉండడం, ఆ పొగడ్తలన్నీ నా వరకు అన్వయం అయిపోతాయి అనుకోవడం, ఊబిలో దిగిపోయిన వాడు అబ్బా ఎంత చక్కగా, ఎంత మెల్లగా, ఎంత హాయిగా దిగుతున్నానో అనుకోవడం లాంటిది. అలా అనుకున్నవాడు చివరికి ఏం చేస్తాడు, ఊపిరి విడిచిపెట్టేస్తాడు. అలాగే పొగడ్తలను అదే పనిగా వినేటటువంటి ప్రయత్నము మంచిది కాదు. అతిగా పొగిడేటటువంటి వాళ్ళని దగ్గర ఎక్కువగా ఉంచుకోవడము మంచిది కాదు. ఎందుకో తెలుసు, అది బుద్ధిని నాశనం చేస్తుంది. అదే పనిగా పొగడడానికి అలవాటు పడ్డాడనుకోండి, మీకు కొన్నాళ్ళకి మీ సంస్కారమునందు ఒక దోషం వస్తుంది. నాకెందరో తెలిసినటువంటి వాళ్ళు అలా పొగడలేదనుకోండి, మీరు ఆయన ఇష్టపడ్డారు. మీరు ముందు పొగడాలి. అలా పొగిడితేనే ఆయన ఏదైనా మీకు ఉపకారం చేస్తాడు. మీరు పొగడలేదనుకోండి, ఆయన అలా చెయ్యలేడు. ఆయనకి దేనికన్నా, అన్నం తిని బతకడం కన్నా ఆ రోజు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఆయన్ని పొగడాలి. అంటే అదొక వ్యసనం కింద మారిపోతుంది. అందుకే కేవలము పొగడ్తకి లొంగడం అనేటటువంటిది అత్యంత ప్రమాదహేతు. 2, అదే పనిగా పొగిడేవాడికి మీరు అంతేవాసిత్వం ఇచ్చారనుకోండి, నచ్చింది కదా, బాగుంది కదా అని, అదే చివరికి ఏదో ఒకనాడు పెను ప్రమాదానికి దారితీస్తుంది. మీ యొక్క స్వభావాన్ని శుభ్రంగా పాడు చేసేసి మీరు వివేచనతో ఆలోచించగలిగినటువంటి నైపుణ్యాన్ని భ్రష్టు పట్టిస్తుంది. అలాగని లోకంలో పొగడ్త వినకుండా ఉండడం కూడా సాధ్యం కాదు. ఎందుచేత, మీరు ఒక మంచి పని చేస్తున్నారనుకోండి, ఈయన చాలా మంచి పని చేస్తున్నారండి అంటారు. అప్పుడు మీరు వినద్దని శాస్త్రం చెప్పలేదు, వినాలి. కానీ విని దాన్ని ఏం చేయాలి, దాని మూలమునకు ఇచ్చేసేయాలి. ఇప్పుడు హరిప్రసాద్ గారు, కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది వింటూ ఉంటారు అని అన్నారు. అవును నేనే అని నేను అనుకున్నాను అనుకోండి, నాకు ఆయనకి కూడా ఇబ్బంది. నేను అవును, నా అదృష్టం, పరమేశ్వరుడు నాకు శంకర భగవత్పాదుల వారి యొక్క మాటలు బాగా వంటబట్టేటట్టు చేశాడు. అవి నాకు వంటబట్టడం వల్ల నేను శంకరులు చెప్పినవి చెప్తున్నాను. శంకరులవి చెప్పడం వల్ల నాకు ఇంత కీర్తి కలుగుతోంది. శంకరులవి చెప్పడం వల్ల సమాజంలో నాకు ఇంత గౌరవం కలుగుతోంది. కాబట్టి ఆయన మాటలు, ఆయన పాదాలు పట్టుకోవడం నా గౌరవానికి కారణం. కాబట్టి నేను ఎన్నడూ శంకరుల పాదములు విడువకుందునుగాక. ఎప్పుడూ ఈ గౌరవం అంతా శంకరాచార్యుల వారికి దక్కుతుంది. ఎందుకంటే ఆయనవి ఆ మాటలు అని నేను అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు పొగడ్త వినడం వల్ల నాకు ప్రమాదం ఏమి ఉండదు.
అందుకే లోకంలో పొగిడేటటువంటి వారిని ఏ స్థాయిలో ఉంచి నువ్వు మానసికంగా ఎదగవలసి ఉంటుందో లోపల, నువ్వు లోపల ఎదిగి ఉంటే నిన్ను పొగడ్త ఏం చెయ్యలేదు. తెలిసి తెలియకుండా పనసపండు కోసాడు అనుకోండి, వాడి చెయ్యి కడుక్కోవడం వాడికి సాధ్యం కాదు. మీరు ఏం పెట్టి కడిగినా పాలు అంటుకుంటాయి జిగురు. అదే పనసపండు కోసే ముందు చేతికి నూనె రాసుకుని కూస్తున్నాడు అనుకోండి, ఎంత జిగురుండనివ్వండి, ఒక్క జిగురు పిసరు మీ చేతికి అంటుకోదు, తొనలన్నీ మీరు తీయగలరు. విరుగుడు తెలిసి మీరు నిలబడగలిగారనుకోండి, మీకు సంస్కార బలం ఏర్పడుతుంది. సంస్కార బలం ఏర్పడడానికి ప్రధాన హేతు ఇది. పొగడ్తలు వినకుండా ఉండడం కాదు, ఒక రకంగా అవసరం. అందుకే పూర్వం రాజుల దగ్గర వంది మాగధి అని ఇద్దరు ఉంటారు. వంది మాగధి ఇద్దరు ఏం చేస్తారంటే, రాజు నిద్ర లేచి బయటికి వచ్చిన దాదిగా పొగుడుతూ ఉంటారు. ఎందుకు పొగుడుతారు? వాళ్ళకి జీతం ఇచ్చి పెట్టుకుంటాడు రాజు అలా పొగడమని. అంటే రాజు పాడవడానికి కాదు. వంది ఏం చేస్తాడంటే, రాజు యొక్క వంశంలో పూర్వీకులు చేసిన మంచి పని పొగుడుతాడు. రాజు ఈ నుయ్యి కప్పెట్టేసేయండి అన్నాడు అనుకోండి, ఎవరో ఒకడు పడిపోయాడు అందులో, ఈ నుయ్యి కప్పెట్టండి అన్నాడు అనుకోండి, వెంటనే వంది మీ తాతగారి నూతిని కట్టించారు. ఈ నూతిని తవ్వించిన తరువాత ఇందులోంచే సహస్ర కలశాభిషేకం పక్కనున్న శివాలయంలో జరిగింది. జరిగినప్పుడు రాజ్యంలో ఉన్న క్షామం పోయింది, పరమేశ్వర ప్రీతితో వర్షాలు పడ్డాయి, లోకమంతా సుభిక్షమైంది. ఈ నూతిని మీ తాత మనుషులు చచ్చిపోవడానికి కట్టించలేదు, కొన్ని లక్షల మంది బాగుపడాలని కట్టించాడు. ఒక వ్యక్తి ఆ నూతిలో పడ్డం వాడి తప్పు, నూతి తప్పు కాదు అని స్తోత్రం చేస్తాడు. రాజు, ఓ మా తాత మంచి పని చేశాడు, తప్పు చేసింది వీడు తెలుసుకుంటాడు, నూతిని కప్పెట్టకండి అంటాడు. వంది అందుకుంటాడు, రాజు అధికారంలో ఉంటాడు, రాజా నూతిని కప్పెట్టకూడదు అని మీరు అన్నారనుకోండి, వీడిని కప్పెట్టండి అంటాడు. అందుకని రాజుతో అలా మాట్లాడడం కుదరదు కాబట్టి స్తోత్ర రూపంలో రాజు తప్పు చెయ్యకుండా కాపాడుతూ ఉంటాడు వంది రాజ్యాన్నంతటినీ. మాగధి అని ఒక ఆయన ఉంటాడు. రాజు అనేకమైన మంచి పనులు చేస్తాడు, బయట పొగుడుతూ ఉంటారు రాజుని. దాని వలన ఎప్పుడో పైత్యం కలిగి రాజు ఒక తప్పు పని చేయడానికి సిద్ధపడతాడు. నేను ఇంత గొప్పవాడిని ఏం చేస్తే ఏమైందని. వెంటనే మాగధి పొగుడుతాడు, శాస్త్రం తెలిసి పొగుడుతాడు. మీరు పూర్వం ఇన్ని మంచి పనులు చేశారు, అవన్నీ శాస్త్రీయంగా చేశారు, లోకం కోసం చేశారు. ఇవాళ మీరు చేస్తున్న పని మంచిదిలా కనపడుతోంది, కానీ మహారాజా ప్రమాదహేతు, ఇవాళ రాజు పొరపాటు చేస్తున్నారు, రాజు బుద్ధిని గాయత్రి దిద్దుగాక అని స్తోత్రం చేస్తాడు. వెంటనే మహారాజు పరాకు పడతాడు, ఏదో దోషం జరుగుతోంది, మళ్ళీ వివేచన చేస్తాడు. కేవలం పొగడ్త కొరకు ఇద్దరిని మహారాజులు పెట్టుకునేవారు. ఎందుకంటే హితవాక్కుగా పొగడ్త తనని దిద్దుతుంది. అందుకే ఎప్పుడూ ఎవరి పొగడ్త వినాలో తెలుసా? వంశ ప్రతిష్ట వినాలి. మా తాతగారు ఎటువంటి వారు, మా తండ్రి గారు ఎటువంటి వారు, మా గురువు గారు ఎటువంటి వారు, నేను పుట్టినటువంటి ఈ సనాతన ధర్మంలో వచ్చినటువంటి మహర్షులు ఎటువంటి వారు, జగద్గురువులు ఎటువంటి వారు, పీఠవైభవాలు ఎటువంటివి, ఇవి నేను తెలుసుకున్న నాడు మీకు తెలియకుండా మీకు ఒక అకౌంటబిలిటీ వస్తుంది. నేను దానికి వారసుణ్ణి కాబట్టి నేను ఇప్పుడు దాని మర్యాద నిలబెట్టవలసి ఉంది, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. అందుకని పొగడ్త లేకుండా మీరు జీవితాన్ని గడపలేరు. కానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. పాము కరిచింది అనుకోండి, వ్యక్తి చనిపోతాడు. అదే పాములో ఉన్నటువంటి విషాన్ని పైకి తీసి వైద్యుడు దాన్ని సంస్కరించి ఔషధిగా ఇచ్చాడనుకోండి, మీలో ఉన్న అనారోగ్యం తగ్గిపోతుంది. పాము విషాన్ని ఔషధుల్లో వాడడం నేను ఆయుర్వేదంలో చదివాను. అది వైద్యుడు సంస్కరిస్తే ఔషధి అయి మనిషిని బతికిస్తుంది. అదే పాము తిన్నగా వచ్చి కరిస్తే చనిపోతాడు. సంస్కరించుట, అక్కడ వచ్చింది చదువు పక్కన సంస్కారం అన్నమాట. చదువుకుంటూనే ఉండు, తెలుసుకుంటూనే ఉండు. ఎందుకు? తర్వాత నీ అంత నువ్వు సమాజంలో నిలబడవలసిన రోజు వచ్చిన నాడు దేనిని ఎక్కడ వరకు ఉంచాలో, దేన్ని దగ్గరికి తీసుకోవాలో నీకు తెలిసి ఉండాలి. అది తెలియని నాడు అన్నిటినీ కౌగిలించుకోవడం అలవాటైతే ఒళ్ళు కాలిపోతుంది. అది సంస్కార బలము అన్న మాటకు అర్థం. కాబట్టి పొగడ్త మొదటి రకమైన వాక్కు. నేను ఇప్పుడు దాని గురించే మాట్లాడితే అర్థం లేదు. కాబట్టి నేను ప్రధానమైంది మీకు ఉపకార వేతనాలు ఇవ్వడం. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే మీతో నేను మాట్లాడతాను. రెండవది తెగట్ట. తెగట్ట అంటే నిరసించుట. నిరసించేటప్పుడు అవతలవాడి యందు ఆ గుణమున్నదా, అవతలవాడి యందు ఆ లక్షణమున్నదా, మనం వాడిని అలా విమర్శించడానికి అవకాశం ఉన్నదా,
తెలిసి విమర్శించడం. మీ యందు ఆ దోషం ఉన్నది, నేను విమర్శించాననుకోండి, తెగిడాననుకోండి, అది హితవాక్ అవుతుంది, పెద్దరికం అవుతుంది. మీకు ఉదాహరణకి అర్థం పర్థం లేకుండా అదే పనిగా అన్నం కూడా తినడం మానేసి చదువుకునే అలవాటు ఉందనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చేది తప్పు. మీరు ఎంత చదువుకున్నా మీరు ఇలా చదువుకుంటే ఎందుకూ పనికిరారు. మీరు వేళ పట్టున ఆహారం తీసుకోవడం, స్వల్ప వ్యాయామం చేయడం, ఫిజికల్ ఫిట్నెస్ తయారు చేసుకోవడం, దానితో పాటుగా ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండడం కూడా మీరు చదువుకున్న చదువు ఉపయోగపడడానికి తగిన విషయం అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తెగిడాను అనరు, నేను మిమ్మల్ని సంస్కరించాను అంటారు. తెగట్ట అన్న మాట ఎందులోంచి వస్తుందంటే అసూయాజనితమైతే. నేను ఏదో బీకామ్ ఐఆర్పిఎం చదువుకున్నాను, నాకన్నా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, లేదా సంస్కృతమునందే నాకన్నా బాగా చదువుకున్న వ్యక్తి మహావిద్వాంసుడు ఒకరు వచ్చి నా ముందు నిలబడ్డారనుకోండి, నేను వారి మాటలు విని ఆ తర్వాత పక్కకెళ్ళి ఆయనేం మాట్లాడాడండి, అబ్బే అన్ని తప్పులు అన్నాను అనుకోండి, అది తెగట్ట, అది అసూయాజనితము. నాకు లోపల తెలుసు ఆయన నాకన్నా మహాపండితుడు, కాబట్టి ఇప్పుడు నేను అది అంగీకరించడానికి నా గర్వం నాకు అడ్డొస్తోంది. ఆయన మహావిద్వాంసుడండి, అటువంటి వారి దర్శనం లభించడం ఇవాళ నా అదృష్టం అని నేను అనగలిగాను అనుకోండి, నేను సంస్కారవంతుడనయ్యున్నాను. ఏ కారణం చేత అంటే 3 నీకు తెలిసాయని గుర్తు. ఒకటి, సమాజంలో ఎప్పుడూ నీకు 3 రకాలైన వ్యక్తులే ఎదురవుతారు. నీకన్నా అధికులు, నీతో సమానులు, నీకన్నా తక్కువ వారు. వేదం వీళ్ళ ముగ్గురితో నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్పింది. అది సంస్కారము. చదువు పక్కన అది ఉండాలి. నీకన్నా అధికులు నీకు కనపడ్డారు, నువ్వు ఉత్తర క్షణంలో వారి ఆధిక్యాన్ని అంగీకరించాలి. మహానుభావుడు ఎంత సాధన చేశారండి, ఇంత గొప్పగా తెలుసుకున్నారు. ఏ జన్మకైనా వచ్చే జన్మకైనా నేను వారిలా అంత ఎత్తు ఎదిగి నిలబడాలి అని మీరని వారికి నమస్కరించారనుకోండి, ఇప్పుడు మీరు ఎవరికి నమస్కరించారో వారు గొప్పవారన్న మాట పక్కన పెట్టండి, మీరు గొప్పవారయ్యారు. ఎందుకంటే మీరు సంస్కారవంతులయ్యారు. మీకన్నా అధికులు కనపడినప్పుడు నిర్ద్వందంగా వారి ఆధిక్యమును అంగీకరించి మీరు నమస్కరించవలసి ఉంటుంది. అలా మీరు నమస్కరించలేదనుకోండి, అవతల వారి ఆధిక్యం పోయిందని మీరు అనుకుంటున్నారా? కించిత్ పోదు. వారి గౌరవం, వారి శాస్త్రం, వారి విద్వత్ అలాగే ఉంటాయి. పోయింది ఎవరంటే మనమే పోయాం. ఎందుకంటే మనం అలా నమస్కరించలేకపోయాం, వారి ఔన్నత్యాన్ని అంగీకరించలేకపోయాం. అందులో మనలో తేడా ఉంది. పెద్దలు కనబడితే గౌరవించు, సమానులు కనపడితే నీకు తెలిసి ఎంత కష్టపడ్డావో ఇవాళ ఆ స్థాయికి రావడానికి, నీకు తెలుసు ఎంత కష్టపడితే నువ్వు ఇవాళ పీజీలోకి వచ్చావు, నీతో పాటే పీజీలోకి వచ్చిన వ్యక్తి కనపడితే అరే నేను ఎంత కష్టపడితే ఇలా రాగలిగాను, అంత కష్టపడ్డాడనమాట ఈయన. కాబట్టి ఆయనని చూసినప్పుడు ఆదరభావము, అబ్బా అంతా కష్టపడ్డవాడు ఆయన అని ప్రేమతో కూర్చోబెట్టుకుని మాట్లాడగలగాలి. నీకన్నా తక్కువ వాడు, నిరసన కాదు. అరే ఈశ్వరానుగ్రహంతో ఇతను కూడా వృద్ధిలోకి రావాలి, ఇతని కోరిక తీరాలి, ఇతని కన్నా పైన నేనున్నాను, నా అంత వాడై ఆయన్ని చేరుకోగలిగానన్న తృప్తి ఇతనికి కలుగుగాక. ఇప్పుడు నీ పెద్దరికం నిలబడింది, నీ హృదయ లాలిత్యం నిలబడింది. ఈ 3 రకాలుగా కాకుండా ఇంకా ఏ రకంగా నువ్వు ప్రవర్తించినా అది తెగట్ట. నీకన్నా కిందవాడు కనపడ్డాడు, కనపడగానే వాడికేమొచ్చండి అన్నంత మాత్రం చేత అన్నీ వచ్చినవాడు నువ్వు అయ్యావా? లోకంలో ఎప్పటికీ ఎవ్వడు అన్నీ చదివినవాడు కాలేడు. ఎప్పుడు ఎవడైనా కొంతే చదువుకున్నవాడు. అందుకే విద్దన్న ధాతువుకి సంస్కృతంలో అంత శక్తి ఉంది. తెలుసుకుంటూనే ఉంటాడు జీవిత పర్యంతం. దానివల్ల ఏం పోతోంది? అజ్ఞానమును వదిలిపెడుతూ ఉంటాడు. చింతపండు పెట్టి తోమితే గిమ్మికిలి వదిలినట్టు వదులుతూ ఉంటాడు. అందుకే చదువు ఒకనాటితో ఆగేది కాదు. ఆఖరి ఊపిరి పర్యంతము చదువుతూ ఉంటారు. దేని కొరకు? డిగ్రీల కోసం కాదు, సంస్కార బలము వృద్ధి చెందుట కొరకు. సమాజంలో ఒక మనిషి మనిషిలా బ్రతకాలి, మనిషి పశువులా బ్రతకకూడదు కనుక దాని కొరకు చదువుకోవడం. కాబట్టి ఈ 3టికి నువ్వు లొంగలేదు, తెగట్ట. ఇది అతిక్రమిస్తే, మర్యాద దాటిపోతే, పెద్దలు కనబడ్డారు అసూయతో మాట్లాడావు, తెగిడావు. నీతో సమానులు కనబడ్డారు, ఏదో వచ్చేసింది కానండి, నా అంత ఎక్కడ చదివాడండి అతను, నేను రోజుకు 6 గంటలు చదివేవాడిని, 3 గంటలు చదివేవాడు, ఏదో క్లిక్ అయ్యాడు
అని నువ్వు ఏదో ఒక తీర్పు చెప్పడం తెగట్ట. నీకన్నా కిందివాడు కనపడ్డాడు, నువ్వే అధికుడవని ప్రవర్తించడం తెగట్ట. ఇప్పుడు నిన్ను తెగిడేవాడు నీకు కనపడ్డాడు, నువ్వేం చెయ్యవలసి ఉంటుంది? అప్పుడు అతన్ని నువ్వు సంస్కరించే ప్రయత్నం చెయ్యాలా? నువ్వు ఆ కర్తవ్యం తీసుకోవాలా? అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు వెంటనే పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. ఈశ్వర, పాపం అమాయకుడైపోయాడు, తెలియట్లేదు, జారుడు మెట్ల మీద నిలబడి పైకెక్కుతున్నాను అనుకుంటున్నాడు. నిచ్చెన ఎక్కడానికి ఉపయోగించాలి కానీ దిగిపోవడానికి కాదుగా, ప్రయోజనం అయ్యాక దిగాలి. తెలియలేదు, తెలియక అహంకారగ్రస్తుడైపోతున్నాడు. భగవన్, ఇతనికి ఈ అహంకారం పోయేటట్టుగా చేసి ఇతను వినయంతో చక్కగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా ప్రయత్నించు అని. నీ ఇంట్లో వాడికి జ్వరంగా ఉంటే వాడికి జ్వరం తగ్గాలని నువ్వు ఎలా ఆర్తి పొందుతావో, నీ భార్య అన్నం తినలేదు అని తెలిసి నువ్వు అన్నం తిని వెళ్ళిపోతే ఏదైనా పని మీద కారులోంచి ఫోన్ చేసి ఏమీ అన్నం తిన్నావా అని ఎలా అడుగుతావో, అలా ఆయన బాగుపడాలని అంతార్తితోనూ భగవంతుణ్ణి ప్రార్థించాలి. నువ్వు పుచ్చుకుంటే నీదైంది, నువ్వు పుచ్చుకోంది నీది కాలేదు. ఇప్పుడు నాకు ఈ పూలదండ ఇచ్చారు, నేను పుచ్చుకున్నాను, వేసుకున్నాను మెళ్ళో, నాదైంది పూలదండ. వద్దండి అని పక్కన పెట్టేశాను అనుకోండి, నాది అవ్వలేదుగా. తెగట్ట నీకు సమాజంలో కలిగింది, అందుకు చదువు. ఇది నా తప్పు లేదు. అతను అసూయతో అంటున్నాడు, నువ్వు దెబ్బలాడక్కర్లేదు, నువ్వు పుచ్చుకోకు, తెగట్టని స్వీకరించకూడదు అప్పుడు. కానీ అతను మంచి మార్గంలో ఉండాలని కోరుకుని వెళ్ళిపోవాలి. అందుకే వాదన చెయ్యవద్దు అన్నమాట శాస్త్రంలో అందుకొచ్చింది. నీకేం తెలుసు, నా దగ్గర అలాంటి గుణాలున్నాయా, నువ్వు ఎప్పుడన్నా చూసావా, నా వెనకాల ఎప్పుడన్నా తిరిగావా, ఎలా మాట్లాడుతున్నావు అని నువ్వు అన్న కొద్దీ అగ్నిహోత్రమునందు నెయ్యిపోయుటే తప్ప అది నీరు పోయుట కాదు. అగ్ని ఆరదు, ఎందుకంటే అసూయాజనితము. వాడు అందులోంచి ఇంకొకటి పట్టుకుంటాడు. కాబట్టి అప్పుడు నువ్వు ఒక చిరునవ్వుతో దాన్ని నువ్వు స్వీకరించకుండా, వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఆ వ్యక్తి నీతో మాట్లాడక ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి. నువ్వు పుచ్చుకోలేదు కాబట్టి నువ్వు కదలలేదు, నేను పుచ్చుకోలేదు కాబట్టి నాది కాదు. 100 రూపాయలు నేను పుచ్చుకుని జేబులో పెట్టుకున్నాను, 100 రూపాయలకి నేను యజమానిని అయ్యాను. నేను వచ్చినప్పుడు నా జేబులో 100 రూపాయలు లేవు, ఇచ్చింది నేను పుచ్చుకోలేదు, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను. అది తెగట్ట అసూయాజనితము, నీకు తెలుసు. నువ్వు పుచ్చుకోకు, నీ స్వభావమునందు నువ్వు ఉంటావు. నువ్వు పుచ్చుకున్నావు, పాడైపోయేది ఎవరో తెలుసా? అసూయతో ఉన్నవాడు బాగానే ఉంటాడు, ఆ తర్వాత ఒక అమాయకుడు వస్తాడు. నీ మనసు రజోగుణ భూయిష్టం అవుతుంది, చాలా కోపంతో ఉంటావు. చాలా మంది ఆఫీసర్స్ నిర్ణయాలన్నీ పొరపాట్లు అక్కడే జరుగుతాయి. వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు బాస్. ఎవరో వచ్చి ఏదో అంటాడు, వాడితో వాదన పడతాడు. 7 సార్లు మీరు ఇలా ఉండకూడదు అంటాడు వాడు. నువ్వు నాకు చెప్తావేంటి అంటాడు, వాడితో దెబ్బలాడతాడు, వాడు వెళ్ళిపోతాడు. తర్వాత మంచివాడు వస్తాడు, వచ్చి వాడు ఏదో సహేతుకమైన కోరిక కోరుతాడు. ఆయన వెంటనే కుదరదాయా వెళ్ళు అంటాడు. ఇప్పుడు ఎవరు పాడైపోయాడు నాకు చెప్పండి? అధికారి పాడైపోయాడు, మంచి ఉద్యోగి పాడైపోయాడు. అసలు ఎవరు పాడు చేశాడో వాడెలా ఉన్నాడు? అలాగే ఉన్నాడు. అందుకే సంస్కారము చదువు ఈ రెండిటిని పక్కన పెట్టి మాట్లాడింది శాస్త్రం. దేనికి చదువు అంటే సమ్యక్, బాగా నువ్వు తయారగుటకు దీన్ని వినియోగించు. నువ్వు ఎంత చదువుకుని ఈ బలహీనతలన్నీ ఉన్నాయి, నువ్వు ఏదో కుర్చీలో కూర్చున్నావు, వచ్చి ఏమిటి నువ్వు చేస్తావు? అందుకే రామాయణం సర్వే వేద విదాశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అంది. నువ్వు చదువుకోవడం దేని కొరకు అంటే లోకహితమునకు కావలసిన రీతిలో సంస్కార బలమును పొందాలి ఆ చదువులోంచి. కేవలం చదువుతో వెళ్ళి కూర్చుంటే యథార్థంగా నువ్వు అక్కడ సామాజిక ప్రయోజనాన్ని అందించడంలో వైక్లభ్యమును పొందేస్తావు. ఎందుకని? నిన్ను నువ్వు రక్షించుకోవడం నీకు రాలేదు. కాబట్టి తెగట్ట ఎలా ఉండాలో నేర్పింది శాస్త్రం. నేను మీతో సూక్ష్మంగానే మనవి చేస్తున్నాను, నేను లోతుగా ప్రస్తావన చేస్తున్నానని మీరు అనుకోవద్దు. 3వది, స్వప్రయోజనమును సాధించుకొనుటకు దానిని సాధనముగా వాడుకొనుట. కొంతమందికి ఒక ఆలోచన వస్తుంది, ఇది ఇలా ఉండకూడదు అని వాడు అనుకుంటాడు. ఎందుకో వాడికి ఆలోచన వస్తుంది, వాడు అది అలా జరగకూడదు అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అది ఎంత మంచి కార్యం అవనివ్వండి, తను అనుకున్నట్టుగా ఆ కార్యం మారిపోవడానికి తన వాక్కుని ఉపయోగిస్తాడు. అది గుణజనితమవుతుంది. ఎందుచేత అంటే నేను మీతో ఒక విషయాన్ని మనవి చేస్తాను. అసలు శ్రీరామాయణం అంతా ఎక్కడ తిరిగిపోయింది? దశరథ మహారాజు గారి 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి మధ్య దెబ్బలాటలు లేవు.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని నలుగురిని చూడడంలో ముగ్గురు తల్లుల మధ్య విభేదాలు లేవు. దశరథ మహారాజు గారు ముగ్గురు భార్యల్ని ప్రేమించడంలో దెబ్బలాటలు లేవు. రాముణ్ణి యువరాజుని చెయ్యడంలో దెబ్బలాట రాలేదు. అసలు వాల్మీకి మహర్షి చెప్పకుండా వర్ణించారు. ఆవులు సంతోషించాయి, ఎద్దులు సంతోషించాయి, ఆడవాళ్ళు అలంకారం చేసుకున్నారు, ఇంటింటా పతాకాలు ఎత్తారు, చందనపు నీళ్లు చల్లారు, మనుష్యులందరూ పరమ సంతోషంగా ఉన్నారు. ఒకే ఒక్క వ్యక్తి పుట్టినదాదిగా కైకమ్మతో ఉంది. ఆవిడ పుర్రెలో ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఆవిడ అంతఃప్రగవాక్షం ఎక్కింది. వీళ్ళందరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అడిగింది ఆవిడ. అక్కడ ఉన్న దాసి చెప్పింది, రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తున్నారు అని చెప్పింది. అంతే. ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండును అనుకుంది ఆవిడ. కిందకి దిగి వచ్చింది. ఆవిడ ఎవరితో మాట్లాడగలదు? దశరథుడితో మాట్లాడలేదు, కౌసల్యతో మాట్లాడదు, సుమిత్రతో మాట్లాడదు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో మాట్లాడదు, వశిష్ఠాది మహర్షులతో మాట్లాడదు. ఆమె మాట్లాడగలిగింది ఒక్కరితోటి. ఎవరితో? కైకమ్మతో మాట్లాడుతుంది. ఎందుకంటే పుట్టినదాదిగా కైకమ్మ దగ్గర ఉంది, ఆ పరిచయం ఉంది, ఆవిడికి స్వాతంత్ర్యం ఉంది. వచ్చి అంది, అయ్య పిచ్చిదానా, నీకు తెలియట్లేదే, నీ మీద కుట్ర జరుగుతోందంది. ఏం జరుగుతోందంది కైకమ్మ? రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం అంది. ఆవిడ వెంటనే నగ తీసిచ్చింది కైకమ్మ. అంటే కైకమ్మ మనస్సులో రాముడు యువరాజు కావడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? ఏమి లేదు. అంటే నిజంగా రామాయణం అక్కడతో అయిపోయింది. ఇంకా రామాయణానికి మిగిలిన ఇవి అసలు కాండలు లేవు. వెంటనే మందర ఒక మాట చెప్పింది, నీకు అసలు బతకడం రాదు, నాకు బతకడం రాకపోవడం ఏంటి అంది. అంటే జరిగిన సంఘటనలన్నిటినీ కూడా పూసగురించి కైకమ్మ ఎంత చేతకానిదో నిరూపించడానికి తిప్పేసింది మాటని. నీ కొడుకుని మేనమామ ఇంటికి పంపావు, మీ అన్నయ్య యుధాజిత్ ఇంటికి. ఎందుకు అసలు? ఇప్పుడు మీ అబ్బాయి ఎందుకు మేనమామ ఇంటికి? కంటి ఎదురుగుండా ఉంటే ప్రేమ ఉంటుంది. దశరథ మహారాజు ఎదురుగుండా మీ అబ్బాయి తిరుగుతుంటే మీ అబ్బాయి మీద ప్రేమ ఉండను. రాముడి తర్వాత పుట్టినవాడు ఎవరు? కొద్ది తేడాలో పుట్టినవాడు భరతుడు. లక్ష్మణ శత్రుఘ్నులకి రాజ్యం రాదు, వస్తే భరతుడికి రావాలి. ఒకసారి రాముడు రాజైతే ఇక నీ వంశంలో వాళ్ళు ఎప్పటికీ రాజులవరు. ఇలా చేతులు కట్టుకుని నించోడవి. భరతుడు యువరాజుగా ఉంటాడు, రాముడి కొడుకు మళ్ళీ రాజు అవుతాడు. నీ కొడుకు యువరాజు అవుతాడు, నీ కొడుకులు యువరాజులు కారు. రాముడి కొడుకుల్లో పెద్దవాడు రాజు అవుతాడు, రెండోవాడు యువరాజు అవుతాడు. అంటే రాజ్యం అంతా రాముడి వైపుకి తిరిగిపోతుంది. మీ వాళ్ళందరూ దాసుల కింద మారిపోతున్నారు. ఇక నువ్వేం చేయాలి? కౌసల్య రాజమాత అవుతుంది, ఇలా చేతులు కట్టుకుని నిలబడాలి అని అంది. దీనికి అంతటికీ కారణం ఏమిటి? నీ దగ్గర 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, మీ ఆయన మాట్లాడిన మాటలు యథాతథంగా నమ్మేస్తావు. నీ దగ్గర ప్రేమగా మాట్లాడి ముచ్చట్లాడి వెళ్ళిపోతాడు. కౌసల్య అలా కాదు, అన్ని కనుక్కుంటుంది. ఏం చేస్తున్నారు అడిగి కొడుక్కి రాజ్యం ఇప్పించింది. నువ్వేం చేశావు? కొడుకుని మేనమామ ఇంటికి పంపించి పాడు చేశావు. కంటక ఉండనిస్తాడా రాముడు? భరతుడు తిరిగి రాగానే చంపేస్తాడు, నీకు కొడుకు ఉండడు. కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వెవరవుతావు? రాజమాత నడిచి వెడుతుంటే మిగిలిన వాళ్ళు అలా నిలబడకూడదు, నమస్కారం చేయాలి. అందుకని నువ్వేం చేయాలి? ఆవిడంది, నువ్వు ఉపస్థాసీ కౌసల్యాం దాసీవత్వం కృతాంజలి. ఈ ఒక్క మాట తిప్పేసింది రామాయణాన్ని. రాజమాత అయిన కౌసల్య వెడుతున్నప్పుడు నువ్వు ఇలాగే నిలబడి ఉండకూడదు. ఆవిడ వెళ్ళిపోతుంటే అనుగమించాలి, వెనకాల వెళ్ళాలి, పనున్నా లేకపోయినా వెళ్ళాలి. ఇప్పటి వరకు మీ ఇద్దరు ఒకలా ఉన్నారు. ఇప్పుడు కౌసల్య అలా వెళ్ళిపోతుంటే ముందు నడవకూడదు, నువ్వు వెనక నడుస్తూ ఇలా పెట్టాలి, ఇలా నమస్కారం పెడుతూ నడవాలి. ఎందుకు వచ్చింది నీకు ఈ ప్రారంధం? నువ్వు చేసుకున్న పని. ఎవడు పంపించమన్నాడు మేనమామ ఇంటికి? పైగా నాకు నగిస్తాయేంటి? రాముడు యువరాజు అవుతున్నాడంటే నీకు బుద్ధి ఉండక్కర్లా? దశరథుడిని నిగ్రహించక్కర్లా? నీ కొడుకు కడగక్కర్లా రాజ్యం అని తెలియదు కైకమ్మకి. కొంచెం తేడాలో పుట్టినా పెద్దవాడికి రాజ్యం ఇస్తారు. నేనెలా అడుగుతానే అని అడగద్దు. మాటలు విషాన్ని పురోధి చేసేసాయంతే. ఒక్క కుబ్జ, ఒక్క గూనిది మాట్లాడిన మాటకి వశిష్ఠ, విశ్వామిత్ర, ఋష్యశృంగ, దశరథ, కౌసల్య, సుమిత్ర, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, యావత్ రాజ్యంలో ఉన్న ప్రజలు నిలబడినా రామపట్టాభిషేకం ఇక జరగలేదు. వెళ్ళిపోయాడంతే అరణ్యవాసానికి. ఆవిడ అనుకుంది, ఇది
జరగకుండా ఉంటే బావుణ్ణో అనుకుంది. అప్పటి వరకు జరుగుతున్న సంఘటనలన్నీ ఊరుకుంది. కైకమ్మ అదేమిటే తప్పేమిటే అంది. తప్పే అని నిరూపించడానికి తిప్పేసింది. వీటిని తిప్పేసి మాట్లాడింది. అలా మాట్లాడేవాళ్ళు రేపొద్దున్న మీకు జీవితంలో ఎందరో తటస్థపడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత పెద్ద పదవిలోకి వెళ్ళండి, అదును చూసి మీ దగ్గర మంచి సంపాదించడానికి మీ పక్కన చేరి మీరు ఎంత మంచి పనులు చేస్తున్నా, మీరు చేస్తున్నవన్నీ చెడ్డ, దారి తప్పిన వాడిని ఉదాహరణగా చూపించి వాడు చూడు ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎందుకు నీకు ఈ మడిబట్ట, ఎందుకు నీకు ఈ నీతిని చెప్పేవాళ్ళు ఉంటారు. నీవు చేస్తున్న దాని మీద నీవు విశ్వాసంతో నిలబడి తోసేయడం నీకు అలవాటు కాకపోతే వాడి కార్యానికి నువ్వు సమిధవైపోతావు. వాడు నిన్ను వాడుకుని వదిలేస్తాడు. వాడుకుని వదిలేశాడా అంతే, పులిస్తరాకైపోతుంది జీవితం. అన్నం పెట్టుకుని తింటున్నంతసేపే విస్తరాకి గౌరవం. ఒకసారి భోజనం అయిపోయిందా ఇక ఆ విస్తరాకు పెంటకుప్ప మీదే ఉండాలి. ఒక్కసారి కానీ మీరు తమ స్వకార్యాన్ని సాధించుకోవడానికి మీ దగ్గరికి వచ్చి దాన్ని చక్కగా మార్చి మాట్లాడగలిగిన నైపుణ్యం ఉన్న వాళ్ళ మాట వైభవానికి లొంగిపోయేటటువంటి బలహీనతకి కానీ మీరు అలవాటు పడిపోయారో ఇక మీరు జీవితంలో వృద్ధిలోకి రాలేరు. ఈ క్షవతలు పారేస్తాడు. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని పైకి తెచ్చారో, ఎంత కష్టపడి మీరు చదువుకున్నారో, ఎంత కష్టపడి కీర్తి సంపాదించుకున్నారో అంత అడుక్కి వెళ్ళిపోతారు. రాజ్యాలు రాజ్యాలు తిరగబడిపోయాయి ఒక్క మాటకి. తిమ్మరసు పోతే తప్ప విద్యానగర సామ్రాజ్యం పడదు నిర్ణయించుకున్నారు. చిట్ట చివరికి తిమ్మరసు మీదే చెప్పారు రాయలవారికి. నమ్మాడు, కళ్ళు పొడిపించాడు తిమ్మరసుకి. పోయిందంతే విద్యానగరం. అప్పటికీ నిలబడింది ఇంకా విజయనగర సామ్రాజ్యం. రామరాయల వారు అపరకృష్ణదేవరాయల వారై పరిపాలించాడు. రామరాయలని కూడా ఒక్క మాట చేత తప్పుత్రోవ పట్టిస్తే తప్ప ఈ రాజ్యాన్ని కబళించడం సాధ్యం కాదు. తుంగభద్రా నదికి అవతల వైపున ఎడ్లబళ్ళకి రాత్రికి రాత్రి బండికి 10 కాగడాలు కట్టి కిందకి తోలేశారు. కాగడాలు పట్టుకుని శత్రు సైన్యం అంతా కిందకి వెళ్ళిపోతోందని చెప్పారు రామరాయల వారికి వచ్చి. ఆయన నమ్మలేదు. శత్రు సైన్యం ఇక్కడ మన సైన్యం ఉండగా కిందకి ఎందుకు వెళ్ళింది అని అడిగాడు. ఆయనతో చటుక్కున అబద్ధం చెప్పారు. కింద నదిని దాటడానికి అవకాశం లేదు, కింద నది నీరు లేదు, కిందంతా బాగా తగ్గిపోయింది నీరు. ఆ నదిని అక్కడి నుంచి దాటి అటువైపు నుంచి తెల్లవారేటప్పటికి మన మీదకి వచ్చి పడిపోతారు. అందుకని సైన్యం అంతా అటు వెళ్ళిపోతోంది కాబట్టి మన సైన్యం కూడా ఇటువైపు నుంచి కిందకెడితే వాళ్ళు దాటేటప్పుడు యుద్ధం చేసి కొట్టచ్చు అన్నారు. ఆ ఒక్క మాట నమ్మాడు రామరాయలు. రాత్రికి రాత్రి సైన్యాన్ని అంతటినీ కిందకెడిపోమన్నాడు. అక్కడ వెళ్ళినవి ఎడ్లబళ్ళు, ఇక్కడ వెళ్ళింది సైన్యం. తెల్లవారుతుండగా శత్రు సైన్యం అంతా తుంగభద్ర దాటింది. ఇవాళ విజయనగర సామ్రాజ్యానికి శిథిలాలు మిగిలాయి. ఒక్క మాట అంత పెద్ద సామ్రాజ్యాన్ని పడగొట్టేసింది. శత్రువులు చెప్పించారు ఆయనకు ఆ మాట. ఒక మాటతో రాజ్యం పడిపోయింది, ఒక మాటతో మహామంత్రి పడిపోయాడు, ఒక మాటతో రామాయణం తిరిగిపోయింది, ఒక్క మాటతో రామచంద్రమూర్తి జీవిత పర్యంతం భార్య పక్కన లేకుండా ఉండిపోయాడు. నేను ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసా కథలన్నీ. మాట అంత శక్తివంతం. అందుకే మహర్షి 1కి 10 మాటలు రామాయణంలో ప్రయోగిస్తారు. ఎప్పుడైనా మాట గురించి మాట్లాడితే నమోస్తు వాచస్పతయే సవజ్రిణి స్వయంభువే చైవ హుతాశనాయ చ అంటుంటారు ఆయన. నమోస్తు వాచస్పతయే బ్రహ్మగారి గురించి మాట్లాడుతూ సవజ్రిణి, వాక్కు వజ్రం లాంటిది, వాక్కు అగ్నిహోత్రం లాంటిది. వజ్రం పెట్టి కొడితే ఎలా తగులుతుందో అలా తగిలిందా మీకున్నటువంటివన్నీ మీరు మర్చిపోతారు. ఒక్క అనరాని మాట మిమ్మల్ని నేను అన్నాను అనుకోండి, మీరు ఇంటర్వ్యూలోకి ఎడుతుండగా ఏడి నువ్వు కూడా ఈ ఉద్యోగం సంపాదించేద్దామని వచ్చేసావా అన్నాడు అనుకోండి. మిమ్మల్ని ఎవరో మీరు చిన్నబుచ్చుకున్నారనుకోండి, మీకు జ్ఞాపకం రాదు, మీకు ఆ మాటే జ్ఞాపకానికి వస్తుంటుంది. అదే నేను వచ్చి ఏమి సాధించలేవయా, ఇన్ని సాధించిన వాడివి, నువ్వు తప్పకుండా సాధించగలవు, నీ శక్తిని నమ్ము అన్నాను అనుకోండి, మీ శక్తి ప్రచోదనం అవుతుంది. ఒక వాక్కు మిమ్మల్ని సర్వనాశనం చేయగలదు, ఒక వాక్కు మిమ్మల్ని అందుకోలేని ఎత్తుకి ఎత్తేయగలదు. అలాగని అది పొగట్ట కాకూడదు, యుక్తాయుక్త విచక్షణతో కూడుకున్నదై ఉండాలి. పెద్దల యొక్క హితవాక్కుని ఎప్పుడూ వింటూ ఉండాలి. అందుకే అదే సంస్కార బలాన్ని మీకు నేర్పుతుంది. అందుకే అన్ని వేళలా
తన కార్యం సాధించుకోవడానికి వచ్చి మాట్లాడుతున్నాడన్న అనుమానం కలిగిన నాడు పరాకుతో పరిశీలనం చేస్తే తప్ప ఎక్కువ దగ్గరికి చేరనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మనిషి, మీరు ఎంత చదువుకోండి, ఎంత గొప్పవారు కండి, మీకు సమాజంలో ఇతర వ్యక్తులతో సమన్వయం అవ్వడం మీకు చేత కాకపోతే, ఎవరిని దగ్గర పెట్టాలో ఎవరిని దూరంగా ఉంచాలో చేత కానినాడు చాలా చాలా ఇబ్బందికి వస్తారు. వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యంలో ఒక తీర్పు చెప్పారు. స్వామినా ప్రతికూలేన ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమాన నవర్ధంతే మేషా గౌమాయునా యథా అన్నారు. మాట్లాడేటప్పుడు ఎవరు ఎందుకు ఎలా మాట్లాడతారన్నది తెలిసి జాగ్రత్తగా పరిశీలించి దగ్గర పెట్టుకోవడం చేత కానివాడు కుటుంబ యజమానైతే ఆ కుటుంబం నాశనం అవుతుంది. వాడు ఒక ఆఫీస్కి హెడ్ అయితే ఆ ఆఫీస్ నాశనం అవుతుంది. వాడు ఒక గ్రామాధికారి అయితే గ్రామం పోతుంది. వాడు దేశాధినేత అయితే దేశం పోతుంది. అందుకే మహర్షి అన్నారు, ఒక ఆవుల మంద వెనకాతల ఒక గొల్లవాడు వెడుతున్నాడు అనుకోండి, ఆ ఆవులు రక్షింపబడతాయి. ఎందుకంటే అవి ఊబివేపుకి పాడుబడిన నూతివేపుకి వెళ్లకుండా గొల్లవాడు తోలుతూ ఉంటాడు. ఎన్ని ఆవుల వెనకాతలైనా ఒక్క నక్క వెళ్ళిందనుకోండి, ఆ ఆవులిక బతకవు, ఆ నక్క తినేస్తుంది. ఎందుకంటే దాని స్వభావము. స్వభావము అన్న మాటకు అర్థం ఏంటంటే మీకు పుట్టుకతో వచ్చినటువంటి బలము బలహీనత వీటిని దిద్ది మార్చగలిగినదేది మళ్ళీ హితవాక్యే. మంచి మాటే మిమ్మల్ని మారుస్తుంది. కాబట్టి స్వప్రయోజనాభిలాషులైన వారు దగ్గర చేరి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కార్యాన్ని సాధించడానికి నీ శక్తిని వాడుకుంటాడు. చాలా తేలిక మార్గం. ఎందుకో తెలుసా? వాడు మీ అంత చదువుకోలే, వాడు మీ అన్ని టెస్టులు రాయడు, వాడు మీరు కూర్చున్న పదవిలోకి వాడి జన్మాంతరంలో వాడు రాలేడు. కానీ వాడికి ఒక్కటొచ్చు, మాటలతో మభ్యపెట్టి మీ అధికారాన్ని తన ప్రయోజనానికి వాడు వాడుకోగలడు. అప్రతిష్ట మీది, ప్రయోజనం వాడిది. ఇది నీకు పరిశీలించడం చేత కాకపోతే నీ పెట్టుబడికి వాడు యజమానవుతాడు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శాస్త్రం చెప్తుంది. అందుకని స్వప్రయోజనాభిలాషులైన వారి యొక్క వాక్కులకు లొంగవద్దు. 4వది ఉంటుంది, హితవాక్కు. హితవాక్కు ఎప్పుడూ మృదువుగా మధురంగా అన్ని వేళలా మాట్లాడడం సాధ్యం కాదు. అన్ని వేళలా చాలా మర్యాదతో చాలా మెత్తగా మాట్లాడడం కుదరదు. ఇది ఎవరికి కుదరలేదంటే నాకు మీకు కాదు, పరమేశ్వరుడికి కుదరలేదు. కుదరక పరమేశ్వరుడు కూడా తన వాక్కుని 4 రకాలుగా విభాగం చేశాడు. ఒకటి రాజశాసనంలా మాట్లాడాడు. వేదము ప్రమాణము సనాతన ధర్మమునకు. వేదమునందు మనిషి అభ్యుదయానికి కావలసినవన్నీ చెప్పాడు, కానీ అందులో మొహమాటాలకు పోలేరు. రాజశాసనం ఎలా ఉంటుందో అంతే. సత్యం వద, ధర్మం చరా, అంతే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అంతే. ఇంకేం మృదువుగా నాన్న మీ అమ్మగారిని మేము బాగా చూడనాన్న అలా ఏం చెప్పడం ఈశ్వరుడు. రాజశాసనంలా మాట్లాడాడు. తర్వాత ఆయనకే బాధేసింది, మరి ఇలా మాట్లాడాను. కొంచెం స్నేహితుడితో మాట్లాడినట్టుగా కొంచెం మధ్య మధ్యలో కాటేంజం, ఎవరే నీకు చెప్తున్నాను వినకపోతే పాడైపోతావు, నేను నీకు ఇదే నీకున్న బలహీనత, ఎంత వద్దన్నా వినవు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రే, రేపు చూస్తాను, నువ్వు కానీ ఈసారి అదుపు తప్పేవా తర్వాత నేను కూడా ఏం చేయలేను అని స్నేహితుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంది పురాణం. అయినా మాట వినడేమోనని ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు, ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్టు అనునయంగా మాట్లాడితే మాట వినేవాడు ఉంటాడు. సుగ్రీవుడికి రామాయణంలో ఆ లక్షణం ఉంటుంది. ప్రియురాలు మాట్లాడితే వింటాడు ఆయన, తార చెప్తే వింటాడు. అంతలా మాట్లాడడానికి కావ్యం ఇచ్చాడు. శ్రీరామాయణముది కావ్య భాష. అందుకే ఎక్కడా కాఠిన్యం ఉండదు, మృదుమధురంగా ఉంటాయి శ్లోకాలన్నీ. పోతన గారి భాగవతం అలా ఉంటుంది, అంత మధురమైనటువంటి తెలుగు భాషతో ఉంటుంది. పురాణానికి ఆంధ్రీకరణ అయినప్పటికీ కూడా. కాబట్టి పరమేశ్వరుడికి సాధ్యం కాలేదు అన్ని వేళలా మీతో లాలిత్యంతో మాధుర్యంగా మాట్లాడడం, మీకు హితం చెప్పడం, మీ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళకే అస్తమానం మీతో మెత్తగా మాట్లాడి చెప్పడం సాధ్యము కాదన్న విషయాన్ని మీరు గుర్తెరిగి ఉండాలి. అది సంస్కారం. మీ నాన్నగారు ఉన్నారనుకోండి, మీరు పెద్దవారైపోయారు కదా అని మీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన మీతో మర్యాదగా మాట్లాడాలని లేదు. ఇప్పుడు వినయ్ కుమార్ గారు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయ్యారు. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయ్యారని చెప్పి నేను గౌరవంతో మాట్లాడాలేమో, హరిప్రసాద్ గారు గౌరవంతో మాట్లాడాలేమో, వాళ్ళ నాన్నగారు మాట్లాడక్కర్లేదు.
వాళ్ళ నాన్నగారికి నా కొడుకు ఇది చెయ్యడం మంచిది కాదనిపించింది అనుకోండి, రే వినయ్ చేయకో అంటారు. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయిపోయాను, బొంబాయిలో పనిచేశాను, కలకత్తాలో పనిచేశాను, ఇంకా ఇలా చెప్తారు ఏంటండి అని అనకూడదు కదైనా. అలా అనరు. ఎందుకని? తండ్రి ఇది నా కొడుకు చేయకుండా ఉంటే మంచిది అని అనుకున్న నాడు దానికి పెద్ద వివరణ ఇవ్వడు. రే అలా చేయకు నువ్వు అంటాడంతే. కఠినంగా ఉంటుంది. హితవాక్కులో ఉండే లక్షణం ఏమిటంటే కఠినంగా ఉంటుంది. నువ్వు అది చేయకు, పాడైపోతావు, ఎందుకు దాని జోలికి పెడతావు అంటారంతే. నో స్మోకింగ్ అని బోర్డు పెడతారు, పొగ త్రాగరాదు అని ఉంటుంది, కానీ పొగ త్రాగటం వలన వచ్చు కష్టములు అని బోర్డులు పెడతారేంటి? అలా పెట్టరు. ఏదైనా సరే మిమ్మల్ని ఉత్తర క్షణంలో బయటికి లాగాలనుకోండి, మర్యాద ఇవ్వడం కుదరదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక మహారాజు ఉన్నాడు, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. అప్పుడు కూడా వంది మాగతి మేళాలు తాళాలు గుర్రాలు ఏనుగులు పెడతాయేంటి? మహారాజు అయినా కూడా ఈడ్చుకొచ్చేస్తారంతే. ఈడ్చుకొచ్చేసావు నన్ను, నేను మహారాజుని, ఎంత అగ్నిలో చిక్కుకుంటే మాత్రం పల్లకీలో నన్ను తీసుకురావద్దా అంటే వాడు మహారాజు, వాడు బూడిద, వాడికి ఏం సంస్కారం లేనివాడు. ఒరే నన్ను అగ్నిహోత్రంలోంచి గొప్పగా ఈడ్చేసావురా అని మెళ్ళలోంచి తీసి హారం వేసేస్తాడు రాజు. అగ్నిహోత్రంలో చిక్కుకుపోయిన వాణ్ణి బయటికి తీసుకురావడానికి వాక్కు మాధుర్యముతో ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకర భగవత్పాదులంతటి మహాపురుషుల వాక్కుకి పారుష్యం వచ్చింది ఒకప్పుడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. ఓ మూఢమతి, గోవిందుణ్ణి భజించరా అన్నారు. మృదుమధురమైన వాక్కులకు రాశీభూతమైన ప్రతీక శంకర భగవత్పాదులంటే. వారి భాష అసలు అలా ఉంటుంది. అటువంటి శంకరులు మూఢమతే అన్నారు. అన్నారంటే ఆయన తప్పు కాదు. కాలిపోతున్నవాణ్ణి, నీళ్లలో కొట్టుకుపోతున్నవాణ్ణి రాసమర్యాదలతో తీసుకురాలేరు. ఈత కొట్టేవాళ్ళు నలుగురు వెళ్ళి తీసుకొచ్చి ఒడ్డున పడేసి పొట్ట మీద మోకాళ్ళతో తొక్కేయాలి నీళ్లు కక్కేయడానికి. అంతేగాని బొత్తిగా అయ్యయ్యో అంతటి మహానుభావుడు వారి పొట్టను ఒక్కడం ఏంటండి అంటే కుదురుతుంది ఏంటి? ఆయన ఎంతో మహానుభావుడు, ఆఖరి ఊపిరితో ఉన్నాడు. డాక్టర్ ఏం చేస్తాడు? అందుతుందేమో అని గుండెల మీద రెండు చేతులు పెట్టి గట్టిగా నొక్కేస్తాడు. అదే మహానుభావుడు కనపడితే ఆ డాక్టర్ గారు కూడా ఆయన కాళ్ళకి నమస్కారం చేశాడు. మరి ఆ డాక్టర్ గారిని ఇప్పుడు ఉపద్రవంలోంచి తప్పించాలి, గుండెలు నొక్కేశాడు. కోపంతో కాదు, బతికించాలి, అంతకన్నా మార్గం లేదు. నీళ్లలో కొట్టుకుపోతున్నాడు, ఎత్తి పట్టుకొచ్చి పొట్ట నొక్కాలి. అగ్నిలో చిక్కుకున్నాడు, ఈడిచి బయటికి పట్టుకురావాలి. నువ్వు తప్పుడు మార్గంలో చిక్కుపడిపోతున్నావు. వాక్కు కాఠిన్యముతో ఉండి పైకి తీసుకొస్తుంది. అందుకే సంస్కారం అన్న మాటకు అర్థం ఎక్కడుందంటే ఎందుకంత కఠినంగా మాట్లాడారని ఆలోచించడం కాదు, వారు ఎలా మాట్లాడినా నా అభ్యున్నతి కొరకే మాట్లాడతారని నువ్వు అనుకోవడం నీ సంస్కారం తప్ప. వాక్కులో కాఠిన్యం చూడడం నీకు అలవాటైతే పెద్దల మాటల్లో అది సంస్కార రాహిత్యము. ఏమంటే ఇంత వాడిని అయిపోయినా మా నాన్నగారు ఏంటంటే అలా మాట్లాడతారు ఇప్పటికీ అంటే వాడు ఎందుకు పనికి మాలిన వాడిని గుర్తు. ఏంటంటే మా అమ్మ ఇంకా అలా మాట్లాడుతుంది నాతోటి. అమ్మ మీరు ఎంత గొప్పవారైపోండి, అమ్మ ఒక్కటే చెప్తుంది. అమ్మ ఏమంటుందంటే, నాన్న వేళ పట్టును తినే ఉపన్యాసాలని చెప్పి రాత్రి 2 గంటలు 3 గంటలు చెప్పి ఎప్పుడో వెళ్ళి మా తినకరా నాన్న, ఆరోగ్యం పాడవుతుందిరా, నీ ఒళ్ళు గాజుకాయ లాంటిదిరా నాన్న, వేళ పట్టున 8:30 అయ్యేటప్పటికే కాస్త పలహారం చేసి మాట్లాడు కావాలంటే అంటుంది. అమ్మ ఆర్తి. నువ్వు అమ్మ ఎంత ప్రేమతో అలా చెప్తుందో చూడాలి. కానీ ఏటమ్మా అందరి ముందు అలా చెప్తావు, నాకు తెలీదా ఇంత పెద్దవాడిని అయ్యాను, ఇంత పెద్ద పెద్ద సభల్లో మాట్లాడతాను, ఏమిటి అలా మాట్లాడతావు, అలా చెప్పకు అనకూడదు. నువ్వు పరమ సంతోషంతో స్వీకరించాలి. అవును అమ్మ, మా అమ్మ కాకపోతే ఎవరు చెప్తారు, అది నా అదృష్టం. నేను ఇప్పుడు కాదు, నాకు షష్ఠి పూర్తి అయిపోయినా మా అమ్మ అలాగే చెప్తుంది నాకు. అమ్మ కాకపోతే ఎవరు చెప్తారు? అమ్మే నేను అన్నం తినాలని, నేను వేళ్ల పట్టున పడుకోవాలని తాపత్రయపడుతుంది. అమ్మ వాక్కులో అలా అనడంలో అది కాఠిన్యం కాదు, అమ్మ నా హితాన్ని కోరుతుందని నువ్వు తెలుసుకుంటే నీకు సంస్కారం. నువ్వు ఏదో అయ్యావని అమ్మ అలా మాట్లాడకూడదంటే, నువ్వు అలా అవ్వాలని ఆవిడ ఉపవాసాలు చేసింది, నువ్వు అలా అవ్వాలని ఆవిడ గుళ్ళకి ప్రదక్షిణం చేసింది, నీకు పసితనంలో జలుబు చేస్తుందని ఆవిడ చింతకాయ పచ్చడి మానేసింది, నీకు జలుబు చేస్తే ఆవిడ సొంటి పొడి తిని నీకు పాలిచ్చింది, ఆవిడ శరీరంలో 15 లీటర్ల నెత్తురు పోగొట్టుకుని నిన్ను కంది, ఆవిడ పచ్చి పుండై నిన్ను కాపాడింది. మీ నాన్నగారు పూరి అడిగితే వెళ్ళి వండి పెట్టిందేమో కానీ నువ్వు ఏడిస్తే ఆవిడ నెత్తురు పాలయ్యాయి. ఆ అమ్మ నీకు చెప్పడానికి అయోగ్యురాలయ్యిందా? ఆ అమ్మ నీతో మాట్లాడడం నేర్చుకోవాలా? అలా అని నువ్వు అనుకోవడమే నీ కుసంస్కారం. ఏది మాట్లాడినా అమ్మ మాట ఈశ్వరుడి మాట అనుకోవడం నీ సంస్కారం. నాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకప్పుడు తిరుమలలో కనపడ్డారు. నన్ను ఒక ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు తిరుపతిలో. అప్పటికైనా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు, పేరు ఎందుకు చెప్పాలి.
నేను వెడితే ఆయన పాపం ఎంతో మరి అంటే నా గొప్పతనం అని నేను చెప్పట్లేదు. ఆయన ఏదో లేచి వచ్చారు, కాళ్ళకి దండం పెట్టారు, కూర్చోండి అన్నారు. అయ్యా మీ ప్రసంగాలు వింటూ ఉంటాను, వెంకటేశ్వర వైభవం ఎంత గొప్పగా చెప్తారండి అన్నారు. ఏదో మాట్లాడి అమ్మా అమ్మా అని వాళ్ళ ఆవిడ్ని పిలిచి అమ్మ ఏం చేస్తోంది అమ్మ ఏం చేస్తోంది అన్నారు. మీ అమ్మగారు స్నానం చేసి వచ్చారండి అంది ఆ కోడలు. అంటే అమ్మని పిలివే, ఆయన్ని చూస్తానండి, అమ్మని పిలవే అన్నారు. అని లోపలికి వెళ్ళి అమ్మ రా అని ఆయన బలవంతంగా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆవిడ చీర కట్టుకున్నారు, ఆవిడ జాకెట్ వేసుకోలేదు, ఆవిడ రవికి లేదు ఆవిడకి. ఆవిడ్ని తీసుకొచ్చి నాకు పరిచయం చేసి, ఎలా పరిచయం చేశారో తెలుసా? ఆవిడ భుజాల మీద ఇలా చెయ్యేసి, మా అమ్మ నేను శ్రీకాకుళంలో పుట్టానండి, మాకేం తెలీదు, చిన్న ఏరు పల్లెటూళ్ళలో పుట్టా. మా అమ్మ ప్రతిరోజు వేప చెట్టు కింద ఉన్న అమ్మవారికి నమస్కారం చేసేది. నువ్వు ఇలా సంతకం పెడితే కొన్ని వేల మంది అన్నం తినాలి నాన్న, అలాంటి పదవిలోకి వెళ్ళాలి రా అనేది. మా అమ్మ చేసిన పూజ అండి ఈ స్థితికి వచ్చాను అని. నేను జాకెట్ వేసుకోను కదరా, ఆయన ముందుకు వస్తే బాగుంటుందా అంది. మా ఇళ్లలో మా వైపు జాకెట్ అసలు వేసుకోరు ఆడవాళ్ళు. అయినా అండి ఆవిడ నా తల్లి, నాకు అమృత భాండం అండి, అందుకని ఇలా పరిచయం చేశానన్నారు. నాకు నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి ఆయన సంస్కారానికి. అది సంస్కారం అంటే. అంతేకాని తల్లిని అలా చూపించడానికి బెంగపెట్టుకున్నవాడు, ఈవిడ మా అమ్మ అని చెప్పడానికి సిగ్గుపడ్డవాడు, వాడు ఎంత పదవిలో ఉంటే ఎవడకు కావాలి? కొన్ని లక్షల మంది ఉన్నారు, వీడోడు ఉన్నాడు. వీడి పదవి ఎన్నాళ్ళు ఉంటుంది? 60 ఏళ్ళు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వ బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వ అంటారు శంకర భగవత్పాదులు. ఈడి చేస్తుంది ప్రభుత్వం కాదు. నువ్వు సంస్కారం గురించి తాపత్రయపడు, నువ్వు పండిపోయి ఎంత 60 కాదు 70 రాని గుర్తు పెట్టుకుని ఇంటికి వచ్చి నీ కాళ్ళకి నమస్కారం చేస్తా. సంస్కారం అనేటటువంటి మాట గొప్పది. చదువు దేని కొరకు? సంస్కార బలము కొరకు. చదువు ఒక్కటే చదువుకుంటే చదువు ఉంటుందేమో కానీ వాడు మోసగింపబడతాడు, వాడు 10 మందికి ప్రయోజనాన్ని అందించలేడు. చదువుకున్న వాడికి సంస్కార బలము పక్కన తోడై నిలబడితే వాడు లోకానికి ఏ హితకార్యమైనా చెయ్యగలడు. ఎందుకని? యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. ఆ యుక్తాయుక్త విచక్షణలో, ఆ సంస్కార బలంలో నీకు తెలియకుండా నీకు ఒక ధైర్యం ఏర్పడుతుంది. అవును, నేను సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను, నేనేమి తప్పు చేశాను, నేనేం తప్పు మాట్లాడలేదు, నేనేం తప్పు చేయలేదు, దేనికి నేను భయపడ్డాం? ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడిన నాడు నన్ను ఎందుకు హరిప్రసాద్ గారు తీసుకొచ్చినట్టు? నేను ఆ పిల్లల కాపాటి మాట ధైర్యంగా చెప్పలేకపోతే ఎందుకు నేను ఈ కుర్చీలో కూర్చున్నట్టు? ఎందుకు నాకు ఈ గులాబీ దండ? కాబట్టి నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడాను. అందుకున్నవాడు అదృష్టవంతుడు, అందుకోలేనివాడు పరమేశ్వరానుగ్రహంతో ఎప్పటికైనా అందుకోవాలి అని నేను వెళ్ళిపోయాను అనుకోండి, నేను వచ్చిన ప్రయత్నం పూర్తయినట్టు. అందుకే శ్రీరామాయణంలో మహర్షి ఒక మాట చెప్తారు, స్వామినా ప్రతికూలేనా ప్రజాతీక్ష్ణేన రావణ రక్ష్యమానాన వర్ధంతే మేషా గోమాయునా యథా అని. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. లోకంలో మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవారు మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు దొరుకుతారు. మీ హితం కోరి, మీ క్షేమం కోరి, మీ వృద్ధి కోరి, మీతో కొంచెం కఠినంగా ఉన్న, మీరు వృద్ధిలోకి రావాలని కోరి తాపత్రయపడి మాట్లాడేటటువంటి వ్యక్తి ప్రపంచం నలుమూలలా మీరు వెతికినా మీకోసం మీకు దొరకడం. ఒకవేళ దొరికినా అటువంటి మాట వినేవాడు దొరకడు. ఒకవేళ అలా ఇద్దరు దొరికితే వాళ్ళిద్దరి యొక్క జన్మ సార్థక్యమవుతుంది. కఠినంగా మాట్లాడినా బుద్ధి మోహమునకు గురి అయినటువంటి అర్జునుడికి భగవద్గీత అంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆఖరిని అడిగాడు, నీకేమర్థమైందన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నా మోహం పోయింది, నాకు స్మృతి కలిగింది, నేను బయలుదేరుతున్నాను యుద్ధానికి అన్నాడు. నీకు కఠినంగా మాట్లాడినా నీకు ఏది అందాలో అది అందించిన వాడి పట్ల నువ్వు గౌరవమును అందుకున్ననాడే నీకు అదృష్టమో. అన్ని వేళలా మంచి పేర్లు ఉండవు. మనం పాలకోవా అంటాం, ఉత్తర భారతానికి వెడితే దూద్ పేడ అంటారు. దూద్ పేడ నీకు అనవసరం, పాలకోవాలో రుచిని నువ్వు చూసుకో అంతే. అది దూద్ పేడ ఏమిటంటే ఆ పేరు అలా ఉందని పాలకోవా తిననంటే మన కర్మ. దాని పేరు ఏదైతే నీకెందుకు? పాలకోవాను అనుభవించు, నువ్వు అదృష్టవంతుడివి. వాక్కులోని కాఠిన్యము ఉండి తీరుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే నీ హితము కొరకు మాట్లాడినప్పుడు అలా ఉండవలసిందే, దాంట్లోంచి బయటికి రావడం కుదరదు. అందుకే శాస్త్రం తీర్పు చెప్పేసింది. ఈ మాట చెప్పిన ఉపన్యాసాన్ని నేను పూర్తి చేస్తాను. శాస్త్రం తీర్పు చెప్పింది. ఒక మనిషి పాడైపోయేది ఇప్పుడు అడిగింది, తెలియని నాడు కాదు అని చెప్పింది. ఇది తెలియదు వాడేం పాడవడం. ఎప్పుడు పాడైపోతాడో తెలుసా? నేను తెలుసుకోను, నేను వినను, పాడైపోతాడు.
అసలు మనిషి పుట్టుక తెలియనితనంతోనేనండి. ఎవడు సర్వజ్ఞుడు చెప్పండి? పుట్టుకతో ఎక్కడో సుఖబ్రహ్మను వామదేవుణ్ణి వదిలేయండి. పుట్టుకతో సర్వజ్ఞుడు ఎవరు? ఎవ్వరూ కాదు. ప్రతివాడు ఒప్పు తప్పుల యొక్క కూడికయే. లోకంలో ఏ ఒక్కడు పూర్తి ఒప్పుల యొక్క కుప్ప కాడు. ఇన్ని మాటలు మీకు చెప్తున్న నేను పూర్తి ఒప్పుల కుప్పనేం కాదు. నేను ఎక్కడో ఏదో పొరపాటు చేయొచ్చు, నా వలన కూడా ఎక్కడైనా ఓ దోషం జరగచ్చు. కానీ అది దోషమని తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతాను. కాబట్టి ఒప్పుల కుప్ప ఎవ్వడూ కాలేడు. నో బడీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. ఎవ్రీబడీ ఈజ్ సపోజ్డ్ టు బి ది కంపోజిషన్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. కానీ ఆ చెడుని వదుల్చుకోవడానికి మార్గం మంచి మాట నీవు వినడం. అసలు నేను విననంటే ఇక నిన్ను ఉద్ధరించేవాడు లేడు. మారీచుడు చెప్పాడు రావణుడికి, వద్దురా, ఎందుకురా, నీకేమి లోటు? ఇంతమంది భార్యలు ఉన్నారు, కాంచనలంకుంది, ఇంతమంది భటులు ఉన్నారు, నువ్వు అనుభవించని భోగమే ఉంది. ఒకే ఒక్క పని చేయకు, రాముడి జోలికి వెళ్ళకు, చాలు, బతికేస్తావు. ఒక్క రాముడి జోలికి వెడితే ఇన్నీ కాలిపోతాయి. ఎంత పెట్టి హెచ్చ వేసినా చివర సున్న ఉంటే సున్న అవుతుంది. ఒక్క సున్న లేకపోతే 2 ఏళ్ళైనా 4 అవుతుంది. రాముడి జోలికి వెళ్ళకు, బాగుంటావు. రాముడు ఒక్కడి జోలికి వెళ్ళావా అన్నీ పోతాయి. కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం. రాముడికి అపకారం చెయ్యకన్నాడు. ఆయన అన్నాడు అన్నీ విని, నువ్వు చెప్పేది అయిపోయిందా అన్నాడు. అయిపోయిందన్నాడు. అయిపోయిందన్న తర్వాత రావణుడు అన్నాడు, నువ్వు చచ్చిపోవడం ఎలాగో సిద్ధం. నువ్వు నా మాట వింటే రాముడి చేతిలో చచ్చిపోతావు, నా మాట వినకపోతే నా చేతిలో చచ్చిపోతావు. ఎలా చచ్చిపోతావో చెప్పన్నాడు. అంతేకాని నేను వింటానలేదు. నేను వింటాను అని అననందుకు 10 తలకాయలున్నా అంత తపస్సున్నా ఏమైపోయాడు రావణుడు. రాముడు చెప్పాడు, అంగదుడు చెప్పాడు, హనుమ చెప్పారు, మహర్షులు చెప్పారు, తల్లి కైకసి చెప్పింది, తండ్రి చెప్పాడు, మేనమామ చెప్పాడు. ఆఖరణ యుద్ధ భూమిలో అన్నీ విరిగి నిలబడిపోతే రాముడు చెప్పాడు, ఇంటికి పోయి మళ్ళీ రా, మనస్సు ఇప్పటికైనా ఆలోచించన్నాడు. వినలేదు. సీతమ్మ చెప్పింది, భార్య మండోదరి చెప్పింది, వినలేదు. ఎవరు చెప్పినా వినలేదు. వినని తలలు తెగిపోయి. సీతమ్మ ఎప్పుడో చెప్పింది, నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః. నీ తప్పు ఎక్కడుందో తెలుసా? శ్రీరామాయణంలో సుందరకాండం అందుకు చదువుకోండి అని చెప్తారు. ఆవిడ తీర్పు చెప్పిందో శ్లోకంలో, ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది. నీకు తెలియదా? ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెబితే వినవా? విని ఆచరించవా? ఎక్కడుంది నీ తప్పు? నీ 10 తలలు పడిపోతాయి రావణ. ఒకప్పుడు ఏమిటో అనుకుంటున్నావు, మాట్లాడకూడనివి మాట్లాడుతున్నావు. దీని ఫలితం ఏమిటో నువ్వు చచ్చిపోయాక తెలుస్తుంది నీకంది. తెలిసింది. 10 తలలు తెగి పడిపోయాడు. మండోదరి వచ్చింది, రాముణ్ణి తిడుతుంది, భర్తని చంపేశాడని అనుకున్నారు. వచ్చి రావణాసురుణ్ణి చూసింది శవాన్ని. ఓరి దుర్మార్గుడా, నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా? అన్యకాంతని తీసుకొచ్చావు, కష్టపడి కన్నాను రా, లోకాలనన్నిటినీ గెలవగలిగిన కొడుకుని కన్నాను, నీ కామానికి చంపేశావు. విభీషణుడు నిన్ను కాల్చేస్తాడు, అయిపోయింది. నే చచ్చిపోతే కాల్చడానికి కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయిన ధూర్తుడా, నీ ఇంద్రియాలకి నీ కామానికి నువ్వు చచ్చిపోయావురా అంది. ఊరూరా రాముడికి గుడుంది, ఊరూరా రాముడికి పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంత వేదం చదువుకున్నాడు, ఘన చదువుకున్నాడు, జట చదువుకున్నాడు, కాంచల లంకాధిపత్యం వహించాడు, పుష్పక విమానంలో తిరిగాడు. రావణుడి పేరు పెట్టుకున్న వాళ్ళని నాకు చూపించండి. ఒక్కటే కారణం, మాట వినడు, వెళ్ళిపోయాడు. మహాభారతం యొక్క సమస్త సారాంశం అది. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మహర్షులందరూ చెప్పారు, ఇలా వద్దు, వాళ్ళు మహితాత్ములు, వాళ్ళకేం అవసరం, అయినా బాగు చేద్దామని చెప్పారు. వెళ్ళి కొన్ని గంటలు చెప్పారు, అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైనటువంటి మాట ఒకటన్నాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అని ఇలా అన్నాడు. తొడ మీద అహంకారం. నాకు ధర్మం తెలీదా? తెలుసు, కానీ అలా చెయ్యాలనిపించదు. అధర్మం తెలీదా? తెలుసు, కానీ అలా చెయ్యకుండా ఉండాలనిపించదు. నేను చెయ్యడం ఏమిటి తప్పులు? లోపలున్న ఈశ్వరుడు చేయిస్తున్నాడు, నాకు చెప్తారు ఎందుకు అని ఇలా అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలు కొట్టావు, శాపవశాత్తు తొడలు విరిగి పడిపోయి చచ్చిపోతావు. మాట వినలేదు కాబట్టి అని చెప్పి వెళ్ళిపోయారు ఋషులు. ఏమనుభవించాడు? ఎవరైనా పెట్టుకున్నారా పేరు? ఎవడో బుద్ధిహీనుడు సినిమా తీశాడేమో అంతే. కాబట్టి ఆ పేరే పెట్టుకోరు లోకంలో. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవలసింది ఒకటే,
మాట వినడం అన్నది రావాలి. నీకు తెలియదు ఎప్పుడూ తప్పు కాదు. నీకు తెలియకపోవడం తప్పని శాస్త్రంలో ఎక్కడా లేదు. ఆయనకి తెలియదు. శాస్త్రం కూడా ఎంత ఉదారంగా మాట్లాడిందో తెలుసా? తెలియక చేసిన తప్పు క్షమించమంది, తెలిసి చేసిన తప్పు క్షమార్పణ లేదు, ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఎలా తెలుస్తుంది? అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పినటువంటి మాటల్ని ఆవు పాలు పితికినప్పుడు కుండలోకి ఎంత జాగ్రత్తగా పిండుతావో అలా చెవుల్లోకి పిండుకో. ఆవు పాలు పిండడం అందరికీ సాధ్యం కాదు. పొదుగు మీద నీళ్లు జల్లి గొంతు కూర్చుని మోకాళ్ల మధ్య కుండ పెట్టి పితుకులతోంచి ఇలా పాలు పిండుతుంటే పాల ధారలు కుండలోనే పడాలి. ఏమాత్రం వైక్లభ్యం చెందినా పాలధారలు పక్కన పడిపోతాయి. భూమిలో ఒకసారి పడిపోయా ఇక పాలు దక్కవు నీకు. కుండలోనే పడాలి ధార. పెద్దలు నిన్ను అనుగ్రహించి మాట్లాడుతున్నప్పుడు వారి నోటి వెంట వచ్చేటటువంటి అమృతవాక్కులు నేలపాలు కాకుండా చెవులన్న కుండల్లోకి పట్టుకున్నావా తరించిపోతావు, లేదు పాడైపోతావు. వినడం మొదట. గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో అంటారు శంకరాచార్యులు వారు శివానంద లహరిలో. అందుకే వేదం ఒక మాట చెప్తుంది, భద్రం కర్ణీభిశృణుయామ దేవాహ, మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎప్పుడూ మేము మంచి మాటలనే వినిదముగాక అంటుంది. ఆ వినడం నీకు రాకపోతే జీవితం పాడైపోతుంది. ఒకసారి వినలేదు, ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడు. రామాయణంలో తప్పు మాటలు మాట్లాడిన చాకలికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఆఖరికి కృష్ణుడిగా వచ్చి కూడా ఓ బట్టిస్తావేమిటో అన్నాడు. ఎన్ని తిట్టాడో కృష్ణ పరమాత్మని. అలవాటైపోయిన నోరు. బలరాముడు అన్నాడు, అన్నయ్య ఈ వదరుబాటు ఈ పుర్రెకి ఈనాటిది కాదన్నయ్య, త్రేతాయుగం నుంచి ఉంది, ఇంకా ఈ పుర్రె బాగోపడదు, బదలగొట్టాయి అన్నాడు. వెంటనే పిడికిలి బిగించి కొట్టాడు. పుర్రె 1000 వక్కలైంది. కాబట్టి సంస్కారము నీ అంతట నీకు అబ్బడం అనేటటువంటిది మంచిదే. అథవా పెద్దల మాటలు ఎప్పుడూ వింటూ ఉండాలి. పెద్దల మాటలు శిరోధార్యముగా నువ్వు స్వీకరిస్తే తల్లి, తండ్రి, గురువు, అనుభవజ్ఞులు, సమాజమునందు పెద్దలు, ఇటువంటి వారి మాట వినుట. అలాగే పెద్దలైన వారు ఎప్పుడూ నీ దగ్గర ఉండడం సాధ్యపడుతుందా? ఎప్పుడూ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వినడం సాధ్యపడుతుందా? అవదని నువ్వు అనుకోకూడదు. అవుతుంది. ఎందుకు అవుతుందో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహ భాషణం చదువుతుంటే పరమాచార్య స్వామి వారు నా దగ్గర కూర్చుని మాట్లాడుతున్నట్టే. స్వామి నాతో మాట్లాడుతున్నట్టు. స్వామి నాతో మాట్లాడుతుంటే నేను కాఫీ తాగుతూ ఆయన చెప్పింది వింటానా? అందుకే మహాత్ముల చెప్పి మాట్లాడిన పుస్తకాలు చదువుతుంటే నువ్వు అంత శ్రద్ధతోటి చదవాలి. వారు నాతో మాట్లాడుతున్నారని చదవాలి. నువ్వు ఒక పరమాచార్య ప్రసంగాలు చదువు, ఒక భారతీ తీర్థస్వామి వారి ప్రసంగాలు చదువు, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషుల యొక్క వాక్కులు చదువు, వివేకానందుడి మాటలు చదువు, రామకృష్ణ పరమహంస మాటలు చదువు, ఏపీజే అబ్దుల్ కలాం గారి మాటలు చదువు. ఒక్క మాట అటువంటి మహితాత్ములు మాట్లాడితే ఎంత వృద్ధిలోకి వస్తుందో. నేను ఈ మాట అన్నప్పుడు నేను ఒక్క మాట జ్ఞాపకానికి వస్తోంది, దాంతో పూర్తి చేస్తాను. అసలు అబ్దుల్ కలాం గారు తయారైంది దేనికో తెలుసా? మాటలోంచే తయారయ్యారు. వారే మహానుభావుడు పుస్తకం రాసుకున్నారు, ఇండామిటబుల్ స్పిరిట్ అని. ఒకనకొకప్పుడు వారు నాకు బహూకరణగా పంపించారు ఆ పుస్తకాన్ని. ఇండామిటబుల్ స్పిరిట్ అని అందులో రాసుకున్నారు. చిన్నతనంలో ఆయన చదువుకునే రోజుల్లో ఆయనకి శివసుబ్రహ్మణ్య అయ్యర్ అని చెప్పి ఒక మాస్టర్ ఉండేవారు. తెల్లవారుజామున 5 గంటలకి స్నానం చేసి వెళ్ళి కూర్చునే 10 మందికే ఆయన లెక్కలు నేర్పేవారు. స్కూల్లో పాఠం చెప్పేవారు. ఆయన పాఠం చెప్తూ పక్షి ఎలా ఎగురుతుందో బ్లాక్ బోర్డు మీద బొమ్మలు వేశారు. ఎలా కూర్చుంటుంది, ఎగిరేటప్పుడు ముందు రెక్కలు ఎలా ఎత్తుతుంది, శరీరంతో అంతటితోటి శరీరాన్ని పైకెత్తి రెక్కలు అల్లారుస్తూ శరీరాన్ని ఎలా తిప్పుతుంది, తోకతో అది ఎలా దిశని మార్చుకుంటుందో చెప్పారు. అన్నీ చెప్పి ఆయన పిల్లల వంక తిరిగి, మీకు అర్థమైందా ఆ పక్షి ఎలా ఎగురుతుందో అని అడిగారు. అబ్దుల్ కలాం గారు లేచి నిలబడి, అయ్యా మీరు చెప్పడంలో ఏమీ దోషం లేదు, మేమే అందుకోలేకపోయాం, నాకు అర్థం కాలేదని చెప్పారు. షహబాష్, అది టీచర్ అంటే. ఆయన రాసుకున్నారు అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి, నాకు 2 తల్లులు అని రాసుకున్నారు. వాళ్ళ అమ్మగారి గురించి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి రాశారు. రాస్తూ ఆయన రాసుకున్నారు అక్కడ. టీచర్ అన్నవాడు ఎలా ఉండాలో సర్వేపల్లి రాధాకృష్ణన్ కొటేషన్స్ అవి అన్నీ రాస్తూ, అంబేద్కర్ గురించి కూడా రాస్తూ ఆయన ఒక మాట చెప్పారు అందులో. ఆనాడు మా మాస్టర్ చిన్నబుచ్చుకోలేదు, చాలా నిజాయితీగా చెప్పావు, అర్థం కాలేదని. ఇంకెవరికి అర్థం కాలేదన్నారు. అది చెప్పడానికి సిగ్గుపడిన పిల్లలందరూ లేచప్పుడు చెప్పారు, మాకు ఎవరికి అర్థం కాలేదన్నారు.
ఆయన ఏం మొహమాట పడలేదు. కాసేపు కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచించి లేచి, ఇవాళ మీరు సాయంకాలం 5 గంటలకు అందరూ సముద్రపుటుడికి రండి, నేను వస్తున్నానన్నారు. రామేశ్వరంలో కదా చదువుకున్నారు, అందుకని అందరూ సముద్రపుటుడికి వెళ్ళారు. 5 గంటలకి పక్షులు గుంపులు గుంపులుగా సముద్రపుటుడిన కొంగలు దిగాయి. అవి బారులు బారులుగా ఎగురుతాయి. ఆ కొంగ మళ్ళీ బారులు బారులుగా లేచినప్పుడు ఎలా లేస్తున్నాయో, ఎలా ఎగురుతున్నాయో, ఎలా దిశ తిప్పుకుంటున్నాయో అన్ని చూపించి చెప్పారు. అసలు నోట మాట లేకుండా అలా చూస్తూ ఉండిపోయి తాదాత్మ్యత పొందినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆ రోజు అయిపోయింది. మర్నాడు తెల్లవారుజామున ఒక డిసిప్లిన్ అంటే చెప్తున్నాను, తెల్లవారుజామున 4 గంటలకి లేచి మహానుభావుడు స్నానం చేసి అయ్యర్ దగ్గరికి వెళ్ళి గంట సేపు పాఠం విని 5 గంటలకు ఇంటికి వచ్చి తండ్రితో కలిసి అరబిక్ స్కూల్కి వెళ్ళి ఖురాన్ నేర్చుకుని మళ్ళీ ఇంటికి వచ్చి సైకిల్ వేసుకుని రామేశ్వరం స్టేషన్కి వెళ్ళి ఆగకుండా వెళ్ళిపోయే ధనుష్కోడి మెయిల్లోంచి విసిరేసిన న్యూస్ పేపర్ల కట్ట తీసుకుని సైకిల్ మీద రామేశ్వరం ఊరంతా పంచిపెట్టి తల్లి పెట్టిన పలహారం చేసి 2వ ప్రపంచ యుద్ధంలో గోధుమలు దొరకకపోతే పెట్టిన రొట్టెలు తిని స్కూల్కి వెళ్ళి చదువుకుని ఇంటికి వస్తే లేట్ అవుతుందని స్కూల్ నుంచి సైకిల్ వేసుకుని రామేశ్వరం అంతా వెళ్ళి పేపర్ డబ్బులు వసూలు చేసి ఇంటికి వచ్చి రాత్రి దీపం పెట్టి ఆ దీపంలో చదువుకునేవారు. చదువుకుంటున్న వ్యక్తి మరునాడు తెల్లవారుజామునే లేచి అయ్యర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యర్ గారు, ఏమిరా ఇంత తెల్లవారకట్ట వచ్చావన్నారు. నిన్న పక్షుల్ని చూశాను, మీరు చెప్పిన పాఠం విన్నాను, విమానం గురించి విన్నాను, నాకు కూడా అలా కొత్త కొత్తవి గాలిలో ఎగిరేవి నిర్మించాలనుంది, నాకు అది ఎలా వస్తుందని అడిగారు. ఊరుకోరా, పక్షి గురించి అర్థం కాలేదు అనలేదు ఆయన. కూర్చోమని, నాన్న నువ్వు ఈ పరీక్షలు బాగా రాయి, బాగా చదువుకో, మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తే నీకు చెన్నైలో ఇన్స్టిట్యూట్ ఉంది, అందులో నీకు సీట్ వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనో బ్రాంచ్ ఉంటుంది, అది తీసుకో. తీసుకున్న తర్వాత నువ్వు ఆనాడు నువ్వు కోరుకున్న వ్యక్తి అవుతావు అన్నారు. ఆ ఒక్క మాటే జ్ఞాపకం పెట్టుకుని చదువుకున్నారు. అక్కగారు చిట్ట చివరికి బంగారం ఇచ్చింది. ఆ బంగారం తాకట్టు పెట్టి చదువుకుని తన కష్టంతో మళ్ళీ ఆ బంగారం విడిపించి చెల్లెలకి కొని అక్కగారికి ఇచ్చారు. ఇచ్చి మహానుభావుడు ఇవాళ ప్రాతస్మరణీయుడై భారతదేశానికి ఉపగ్రహాల్లో సాటిలేని మేటి ఇప్పటికే రాసుకున్నారు. అందులో ఏ మేస్టారు నాతో అంత ఓర్పుగా మాట్లాడితే ఇవాళ ఈ అబ్దుల్ కలాం ఇంతటి వాడయ్యాడో, రాష్ట్రపతి భవన్లో కూర్చోగలిగాడో, అలాంటి విద్యార్థుల్ని చాలా మందిని అయ్యర్ గారినే దృష్టిలో పెట్టుకుని మాట్లాడి తయారు చేయడానికి ఈ అబ్దుల్ కలాం రాష్ట్రపతి భవన్ని విడిచిపెట్టి విశ్వవిద్యాలయాలకి పాఠశాలలకి వెళ్ళి పిల్లలతో మాట్లాడడాన్ని ఇష్టపడి వెళ్ళిపోతున్నాడని రాసుకున్నారు. అది ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించడం అంటే, అది తమసోమా జ్యోతిర్గమయ, అది సంస్కార వైభవం అంటే. చదవండి చక్కగా మంచి పుస్తకాలు, అన్ని వేళలా 24 గంటలు గ్రూప్ సబ్జెక్టే అక్కర్లేదు, చదవండి, నేను కాదంటలేదు. దాంతోపాటు సంస్కారం ఇచ్చే పుస్తకాలు చదవండి, మహాత్ముల్ని దర్శించండి. తిరువాయూరు వెళ్ళి సుబ్బలక్ష్మి గారి సంగీత కచేరీ విన్నారు. సంతానమని తన స్నేహితుడితో కలిసి ఒకప్పుడు కలాం గారు. చక్కగా మీరు జీవితంలో వృద్ధిలోకి రండి. ఆ శారదా పరమేశ్వరి అనుగ్రహం వల్ల అపర శంకరాచార్య స్వరూపమైనటువంటి శృంగగిరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ విశేషం చేత వృద్ధిలోకి వచ్చే పిల్లలంటే వారికి అంత సంతోషం. నన్ను నమ్మండి, ఇవాళ భారతీతీర్థ స్వామి ప్రచ్ఛన్న రూపంలో ఈ మందిరంలోనే ఉంటారు, ఉండి చూస్తూ ఉంటారు. వారందరి అనుగ్రహంతో మీరందరూ జీవితంలో సమున్నత స్థాయిని పొందాలని, మీరు ఒక దీపమై కొన్ని వేల దీపాలు మీరు వెలిగించాలని, మీ అందరూ వృద్ధిలోకి రావాలని నేను పరిపూర్ణమైన హృదయంతో భగవతి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, నాకు ఏమీ తెలిసినా తెలియకపోయినా నా మీద ప్రేమతో ఇక్కడికి పిలిచి 4 మాటలు చెప్పమని ఆహ్వానించిన హరిప్రసాద్ గారికి నా కృతజ్ఞతను ఆవిష్కరిస్తూ, వారికి నా ఆశీస్సులు అందజేస్తూ, అంత పెద్ద పదవిలో ఉండి అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అది వినయం అంటే పేరు పెట్టుకున్నందుకు. అంత వినయంగా మీరు మాట్లాడండి నేను వింటాను అని కాదండి, సభామర్యాద, మీరు మాట్లాడంటే మాట్లాడమని వారికి అంత ఒత్తిడున్నా కూర్చుని అంత మర్యాద ఇచ్చి మీ అందరికీ ఇవాళ ఒక ఆదర్శంగా కూర్చున్నటువంటి వారిని చూసి వారికి కూడా నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ స్వస్తి.